Hello everyone, welcome to SSA Little Queens. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆల్ టైమ్ ఫేవరెట్ బెండకాయ వెల్లుల్లి కారం విత్ పల్లీలు కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ వెల్లుల్లి కారం అనగానే నోరూరుతుంది కదండి. పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ ఈ ఫ్రైని మనం పక్కకు పెట్టుకొని నంచుకొని తింటే ఆహా ఏమి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నోరూరించే బెండకాయ ఫ్రైని చేసుకుని తిందామా ఫ్రెండ్స్. ముందుగా 1/2 కిలో బెండకాయలను తీసుకొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 5-6 మిరపకాయలను చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 2 ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా పల్లీలు వేసుకొని, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం కూడా మర్చిపోకండి. పల్లీలు వేగిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోండి. తర్వాత ఒక 2 గడ్డలు ఎల్లిపాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అన్నీ ఇలా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. పల్లీలు వేయించుకున్న డీప్ ఫ్రైలోనే మనము ఇప్పుడు బెండకాయలని ఫ్రై చేసుకుందామా ఫ్రెండ్స్. 2 వైపులా ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా క్రంచీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా క్రంచీగా రావాలి ఫ్రెండ్స్. ఇంకా కాసేపు ఉంటే ప్లేట్లో వేసాక మాడిపోతాయి. ముందుగానే దోరగా వేయించిన తర్వాత సర్వ్ చేసుకోండి ఒక ప్లేట్లో. ఎంత క్రిస్పీగా ఉంటే మనకు ఈ వెల్లుల్లి బెండకాయ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే స్నాక్స్ లాగా ఇలానే తినేస్తారు. ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డని, మిర్చిని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. లేదు మనకు టైం ఉంది అనుకుంటే పోపు చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. లేదు టైం లేదు త్వరగా చేసుకోవాలి అనుకుంటే బెండకాయలు ఫ్రై చేసినతో పాటుగా ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మీ వంట అనేది 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చాగా ఇలా వెల్లుల్లి కారాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన బెండకాయ పల్లీల వెల్లుల్లి కారం అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీ పిల్లలకు కూడా ఇలా ఇష్టంగా తినాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వెరీ టేస్టీ అండ్ క్రంచీ క్రిస్పీ వెల్లుల్లి బెండకాయ పల్లీ ఫ్రై. మిర్చి, ఉల్లిగడ్డ ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ, మిర్చి వేసుకొని తర్వాత అందులో 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.
1 స్పూను అల్లం వేసుకోండి. మంచిగా ఇట్లా దోరగా కలుపుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కారాన్ని ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలపండి. మొత్తం మా మసాలాకి ఈ కారం మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇలాంటి సరికొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలని ఇందులో వేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో తెలపండి. మీకు నచ్చిన వీడియోలోనే మేము చేస్తాము. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలను ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలా కలపండి. అన్నీ మిక్స్ అయ్యేలా ఇలా మంచిగా కలపండి. ఎంత మంచిగా కలుపుకుంటే కూర అంత టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. అంతే ఫ్రెండ్స్, నోరూరించే బెండకాయ వెల్లుల్లి ఫ్రై విత్ పల్లి కాంబినేషన్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్? ఎంతో క్రిస్పీగా, ఎంతో క్రంచీగా, చూడ్డానికి ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఎంత టేస్టీగా ఉందో సర్వ్ చేసుకొని మనం వడ్డించుకొని తిందామా ఫ్రెండ్స్? ఇలా ప్లేట్లో పెట్టుకొని మంచిగా వేడివేడి అన్నంలో ఈ బెండకాయ ఫ్రైని వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఆహా ఓహో! నాకైతే ఇలా చేసుకొని మధ్యలోనే బెండకాయ ఫ్రైని పెట్టుకొని మంచిగా గోరు ముద్దలు మంచిగా కలుపుకొని తింటే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి. మీకు కూడా గోరు ముద్దలు చేసి తినిపిస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి. వెరీ టేస్టీ యమ్మీ బెండకాయ వెల్లుల్లి కారం విత్ పల్లి కాంబినేషన్ చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిల్లలకి ఇలానే చేసి పెడుతూ ఉండండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. వెరీ టేస్టీగా ఉంది, మంచిగా ఉంది ఫ్రెండ్స్. మీరైతే మర్చిపోకుండా మీ పిల్లలకు టిఫిన్లో కానీ, స్నాక్స్లో కానీ, లంచ్ బాక్స్లో కానీ ఇలా పెట్టి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ your love and support. Thank you for watching. Please subscribe to my channel.